జంతువుల భాగ్యము లేదని చెప్పవచ్చు. భారత వర్షమున హరి పుట్టుచు చెలిమి చేయించు, ధీరత తోడ తత్వం ఉపదేశించు, చెలిమితో అంటాడు భాగవతం. భారతదేశంలో పుట్టినందుకు గర్విద్దామని. ఇంత విజ్ఞానం ఎవరిచ్చారండి? ఎక్కడ చెప్పాడండి? జీవితం ఎలా ఉండాలి, ప్రాణం వదిలిన తర్వాత ఏమవుతుంది, ఆ అవస్థ పడకుండా ఇన్ని చెప్తుండే పక్కన పెట్టి ఒక కార్యక్రమం లేదు, ఒక శుభ్రాణం లేదు, ఒక పూజ లేదు, ఒక పురస్కారం లేదు, ఎంతసేపు క్రికెట్ పేపర్ లేదా పిచ్చి పిచ్చి మాట్లాడాలి మాట. దాని నుంచి బయటపడటం కోసం పార్వతీ కళ్యాణాన్ని జీవితాన్ని ధన్యం చేసుకున్నాం. ఇక విషయానికి వస్తే ఈ విధంగా ఎప్పుడైతే అరుంధతి వశిష్ఠుల వివాహం ముగిసిందో తర్వాత బ్రహ్మదేవుడికి బాగా కోపం వచ్చింది. శివుడి మీద నన్ను అవమానిస్తాడా అని మనసుని పిలిచి ఎలాగైనా సరే ఆయన కూడా కామ వికారంతో అలంకించేలా చేయమని ఆజ్ఞించాడు. ఎంత పని మీరు ఇచ్చిన నాకు వరం లేదా కోరాడు. ఎంత ప్రయత్నించాడు. అశోకం వేశాడు, అరవిందం వేశాడు, సూత్రం వేశాడు, నవలోత్పలం వేశాడు. హర్షణం లేదు, రోషణం లేదు, మోహనం లేదు, శోషణం లేదు, మారణం లేదు. అలా కూర్చున్నాడు. భవ